ఏంటి అసలు ఇది తీగ లాగితే మామూలుగా డొంక కదలద్ది అంటారు. మరి ఇక్కడ తీగ లాగుతూ ఉంటే ఊరు ఊరు కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ట్విస్టుల మీద ట్విస్టులు, రోజు రోజుకి ఒక కొత్త కొత్త అంశాలన్నీ కూడా తెరపైకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏంటి అసలు ఈ వెంకటేష్ నాయుడు ఏంటి స్పెషల్ ఫ్లైట్లో తిరగడం ఏంటి, ఆయన చుట్టూ ఎప్పుడు డబ్బు కట్టలతో ఆయన దర్శనం ఇవ్వడం ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఆయనకి సాన్నిహిత సంబంధం ఏంటి, అసలు ఇదంతా కూడా ఏం జరుగుతుంది, అసలు సిట్టు ఇంకా విచారణ ఇంకా కంటిన్యూ చేయాల్సిందేనా, ఏంటి అసలు ఏమనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ సార్. ప్రైమ్ నైన్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం చూస్తే ఏంటంటే రోజు రోజుకి కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నసరికి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఇక్కడ మనం గమనించాలి. అంటే మొదట ఏంటంటే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించిన, ఇప్పుడు కూడా ఖండిస్తానే ఉంది, దీనికి మాకు సంబంధం లేదని ఖండిస్తూ ఉంది, ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ అని. కానీ ఫ్యాబ్రికేటెడ్లో ఇన్ని పాత్రలు రావటం అనేది సాధ్యం కాదనే విషయం కూడా గమనించాలి. ఎందుకంటే ఫ్యాబ్రికేట్ చేయటం అంటే ఏదో ఒకళ్ళిద్దరితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, ఒక అప్రూవర్గా ఒక అతన్ని తీసుకురావటం, అతని చేత పేర్లు చెప్పించడం, ఆ పేర్లు చెప్పించిన వాళ్ళని అరెస్ట్ చేయటం. ఇక్కడ అప్రూవర్లు అంటే కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ గతంలో విమర్శలకు మాత్రమే పరిమితమైన కూటమి సర్కార్ లేదా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లోనే ఏకంగా 20 నిమిషాల సేపు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. ఆయనకు సంబంధించిన అన్ని సమాచారం అంతా ఏకరూ పెట్టారు. దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని, ఈ విధమైన ముడుపులు తీసుకున్నారని, డిస్టిలరీస్ని చేజిక్కించుకున్నారని మొత్తం ఆయన చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఏంటంటే విజయసాయిరెడ్డి గారు సిట్టు ముందు హాజరయ్యి అసలు మా ఇంట్లోనే కుంభకోణానికి తెరలేచింది అన్నట్టుగా, అంటే కుంభకోణం అని ఆయన చెప్పలేదు కానీ బట్ డిస్టిలరీస్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటానికి, లేదా బేవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన నిర్ణయానికి సంబంధించి, మద్యం విధానానికి సంబంధించి కూడా ఒక సమావేశం జరిగింది. దానిలో మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా వాసుదేవ్, బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి మన వాసుదేవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎక్సైజ్ అధికారి సత్యప్రసాద్ గారు, ఇంకా 2-3 ఉన్నారు అనేది కూడా చెప్పారు. సో అక్కడ ఏదైతే విజయసాయి రెడ్డి గారు చెప్పారో అవన్నీ ఆ తర్వాత లింక్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందంటే దీనిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అంటే ఎన్నికలకి ఈ డబ్బుల్ని, ముడుపుల్ని ఎన్నికలకు ఉపయోగించారనే దాని మీద కొంత ఆధారాలు సేకరించడం, ఏ వాహనాలు, ఆ వాహనాల నెంబర్లు, దానికి సంబంధించిన వీడియో ఫుటేజీ, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ స్వాధీనం చేసుకోవటం, ఆ తర్వాత ఎవరో బినామీ వచ్చి దాన్ని ఇదంటాం, ఇవన్నీ కూడా వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఏమైందంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి దగ్గర ఎవరైతే ఈ మద్యం ముడుపుల్ని చేరవేస్తా ఉన్న దానికి కొంతమంది రిక్రూట్ అయ్యి పనిచేస్తా ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళొకళ్ళుగా అరెస్ట్ అవుతున్న కొద్దీ కూడా కొత్త కొత్త విషయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మొన్న వరుణ్ పురుషోత్తం వెల్లడించిన సమాచారం, ఆయన దుబాయ్లో ఉండటం, ఆ దుబాయ్లో ఒక ఫ్లాట్లో ఉన్నారంటే, ఆ దుబాయ్ ఎవరిదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ ఆయన కూడా ఎస్ వాళ్ళందరూ ఉన్నారని, మా దగ్గర కొన్ని నెలల పాటు అక్కడ ఉన్నారు, నేను తెలుగు వాళ్ళని అవకాశం ఇచ్చాను అని చెప్పారు. సో అక్కడ ఫ్లాట్లో ఉండటం కానీ అవన్నీ నెరపడం కానీ అక్కడ వాస్తవం అని అర్థమైపోయింది. ఆ వరుణ పురుషోత్తం వెల్లడించిన సమాచారం ఆధారంగా 11 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అదైతే తీగల విజయేందర్ రెడ్డి అన్నారు. ఆ విజయేందర్ రెడ్డి ఈ రోజు వరకు కూడా ఆ డబ్బుల్ని వాళ్ళవేనే కూడా క్లెయిమ్ చేయని పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు చూస్తేనేమో ఆ నోట్ల కట్టలు ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారికి సంబంధించి, ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారు చెవిరెడ్డి గారికి బాగా సన్నిహితం అని మొదటే మనకు అర్థమైంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొదట వెంకటేష్ నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన వేధిస్తున్నారని చెప్పేసి ఫస్ట్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కూడా చూసాం. ఆ తర్వాత అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు. ముందు వెంకటేష్ నాయుడు గారిని, భాస్కర్ రెడ్డి గారికి మంచి సంబంధం ఉంది, ఆయన చెప్పినా చెప్పకపోయినా. ఒంగోలు ఎంపీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఒంగోలు పార్లమెంట్కి సంబంధించిన స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేశారు ఆయన. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే సార్, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి తెలంగాణలో కూడా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడు వాళ్ళతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నాడు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి అని చెప్పేసి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. మరి వాటిని ఏ అంటారో లేకపోతే వాస్తవం అంటారో నాకైతే తెలియదు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఒక ఆంగ్ల పత్రికలో, అంటే చాలా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ పేపర్ అది. మరి ఆ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్
ఫుల్ పేజ్ యాడ్ మొదటి పేజీలో వేయాలంటే ఎంత అవుతుంది అనేది ఒకప్పుడు మీరు మంచి జర్నలిస్ట్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. బహుశా ఏంటి అసలు దాంట్లో కేటీఆర్ బర్త్డే అని చెప్పేసి వెంకటేష్ నాయుడు అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన పేరు మీద యాడ్ చేయడం అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో పీసీఆర్ అది ఒకసారి పక్కన ప్లే చేయండి. మీరు చెప్పండి సార్, ఏంటి అసలు అంటే అంత డబ్బు ఉందంటారా వెంకటేష్ నాయుడు దగ్గర? ఇప్పుడు వెంకటేష్ నాయుడు గారి అఫిడవిట్ కానీ లేదంటే అతనికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు కానీ చూసినప్పుడు సిట్టు ఇచ్చిన లీకుల ఆధారంగా లేదా పత్రికలు వచ్చిన ఆధారంగా మనం చూస్తే అఫిడవిట్ లోనేమో 4,95,000 వచ్చాయన్నారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అన్నారు. సో ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూపిస్తున్న ఆంగ్ల దినపత్రిక యాడ్ ఇవ్వాలంటే కనీసం 20 నుంచి 50 లక్షల మధ్య ఉంటుంది. ఒక రోజు మనం ఫుల్ పేజీ యాడ్ ఫ్రంట్ పేజీ వేయాలంటే అంత ఉంటుంది. సో మరి అంత పెట్టి ఇవ్వటానికి అంటే ఆదాయమే 4,95,000 అన్నప్పుడు ఒక ఫుల్ పేజీ యాడ్ ఇవ్వటం వెనక ఏందన్నది ఇప్పుడు అది కూడా నాకు తెలిసి దర్యాప్తు చేస్తూ ఉంటారు ఇప్పటికే. అంటే ఆయన చెబుతున్న ఆదాయం ఆయన చేస్తున్న ఏదైతే వ్యాపారం ఉందో ఆ వ్యాపారానికి అంటే రియల్ ఎస్టేట్ అంటున్నారు కాబట్టి దానికి మనం ఎక్కడ ఇంత అనేది చెప్పలేం. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక సంస్థ పెట్టారా, ఆ సంస్థలో మూలధనం పెట్టారా, మూలధనం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేశారా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశం ఉంది. అయితే ఇప్పుడు మనకి అక్కడ చూపిస్తున్న ఇప్పుడు సినీ నటితో ఆ ఫోటోలు కావచ్చు లేదంటే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ చూస్తే అయితే ఆ 4,95,000 ఆదాయంతో అయ్యే పనులు ఏం కావు. సో అంత లగ్జరియస్ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఫోటోలు చూపిస్తా ఉన్నారు. ఫోటోలు ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి అందరికి చూపిస్తా ఉన్నారు. దీనిలో మనం ఒకటి గమనించాల్సిన అంశం కూడా ఉంది. ఇప్పుడు ఆయన ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారి ఫోటోలు ఉన్నాయి, కిషన్ రెడ్డి గారి ఫోటోలు ఉన్నాయి, అదేవిధంగా బండారు దత్తాత్రేయ గారి ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని గారు అప్పుడు ఎంపీ అది మంత్రిగా అయ్యి ఉండకపోవచ్చు, పక్కన భరత్ గారు వీళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో వాటిని కూడా అంటే ఇతనికి అసలు ఏమేమి వ్యాపారం చేస్తారు, వీళ్ళకి ఎలాంటి సేవలు అందించారు, వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళ దగ్గరికి అంత సన్నిహితంగా లేదంటే కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు గవర్నర్లు కేంద్ర మంత్రుల స్థాయిలో ఉన్నారు. సో కవిత గారికి సంబంధించి కూడా అంటే బీఆర్ఎస్ నాయకులు మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో ఆల్రెడీ మద్యం కుంభకోణంలో ఉంది ఢిల్లీకి సంబంధించి. సో అక్కడ పరిచయం ఇక్కడ వాళ్ళకి పరిచయం చేశారా లేకపోతే ఏంటి, దీనికి వెనకాల ఉన్న మతలబు ఏంటి అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తాను మీ దగ్గరికి వస్తాను. దేవర మనోహర్ గారు గుడ్ మార్నింగ్. 30 seconds చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళటం అనేది కూడా చాలా సందర్భాల్లో కుదరని పని. ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో కానీ ఇంకెవరైనా కలవాలంటే అంత సాన్నిహిత్యంగా ఆయన 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం ఉంది. అంటే చాలా సాన్నిహిత్యం కానీ ఎవరైనా మంచి దగ్గర వాళ్ళు తీసుకెళ్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వని పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో అది చెవిరెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, వ్యాపార బంధం వల్ల, ఆయనకున్న రకరకాల సంబంధాల వల్ల ఆ విధంగా సాధ్యమైంది అని అనుకుంటా ఉన్నాను. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇతను వెంకటేష్ నాయుడు గారికి సంబంధించి అయితే అంత లగ్జరీస్ లైఫ్, ఆయన చేస్తున్న ఆదాయం, ఆయన పేర్కొన్న అఫిడవిట్ అన్ని పరిశీలిస్తే సాధ్యమయ్యే పనిగా కనపడతలేదు.